ఈ దినపు దేవుని యొక్క మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. దీనులను ఈ లేఖనాన్ని మనం గమనించినప్పుడు ఎవరైతే దీనులుగా ఉంటారో వారు ఉన్నతమైనటువంటి సంగతులు దేవుని యొద్ద నుండి పొందుతారని తెలియజేసేదిగా ఉన్నది. దావీదు గురించి వ్రాయబడిన మాట, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునని దావీదు చెప్తున్నాడు. కాబట్టి దావీదు దీనుడుగా ఉన్నాడు. కాబట్టి గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలు అందరి మీద రాజుగా చేసి తనను ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోసేపు కూడా దీనుడై ఉన్నాడు. గోతులో ఉన్నటువంటి యోసేపును ఐగుప్తు మీద అధికారిగా చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఎవరైతే దీనులుగా ఉంటారో వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. మనము కూడా దేవుని యొద్ద దీనులమై ఆయన ఇచ్చే మేలు పొందుదుముగాక.